కాయ్ రాజా కాయ్ లక్షకు లక్ష 2 లక్షలకు 2 లక్షలు ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు అంటూ పెట్టిన పెట్టుబడికి అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపించి సుమారు 50 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు ఓ ఘరానా మొనగాడు. మదిని మనీష్ రెడ్డి తండ్రి సంజయ్ రెడ్డి అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి చింతపల్లి మండలం మాల్ వద్ద మనీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ పెట్టి 100 రూపాయలకు నెలకు 100తో ప్రారంభం చేసి 10,000కు 10,000, 50,000కు 50, లక్షకు లక్ష ఇలా కొందరికి చెల్లించి అదే గ్రామానికి చెందిన 10 మంది ఏజెంట్లను తయారు చేసుకొని వారికి కారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఆశ చూపించి ఒక్కో ఏజెంట్కు 16,000 జీతం చెల్లిస్తూ నెలకు 1 కోటి రూపాయలు తీసుకురావాలని టార్గెట్లు పెట్టి చింతపల్లి మండలమే కాకుండా మర్రిగూడ, నాంపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైదరాబాద్ ఇలా మండలాల నుంచి జిల్లాలకు తన బ్రాంచ్లను విస్తరింపజేసి సుమారు 200 మంది దగ్గర నుండి మొత్తంగా సుమారు 50 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు అతగాడు. గత 7 నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో అప్రమత్తమైన ప్రజలు నిలదీయడంతో మనీష్ రెడ్డి చింతపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. నన్ను జైల్లో పెట్టండి, నేను గ్రామ ప్రజల పోరు తట్టుకోలేనని భీష్మించుకు కూర్చున్నాడు. గ్రామస్తులందరూ పోలీస్ స్టేషన్కు వచ్చి మాకు వడ్డీ ఇవ్వకున్నా పర్లేదు, అసలైన ఇవ్వు అని అడగగా నా దగ్గర రూపాయి కూడా లేదు, జైల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా, చంపేయండి అనసాగాడు. గ్రామస్తులు చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వద్దు, గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని మనీష్ రెడ్డిని పోలీస్ స్టేషన్ నుండి గ్రామానికి తీసుకెళ్లారు. చింతపల్లి మండలంతో పాటు పరిసర ప్రాంతాలు తెలిసిన వ్యక్తుల బలహీనతలు ఆసరాగా చేసుకుని తక్కువ పెట్టుబడి పెడితే కొద్ది కాలంలోనే అధిక డబ్బులు లాభాలు పొందవచ్చునని నమ్మబలికాడు. ఇలా చాలా మందిని మోసం చేశాడని గ్రామస్తులు తెలిపారు. మనీష్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సాగించిన ఈ దందాలో అదే గ్రామానికి చెందిన 9 మంది ఏజెంట్లతో కలిసి 200 మంది నుంచి 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆ తరువాతే వీరి అసలు రంగు బయటపడింది. ఓ ప్రభుత్వ బ్యాంకు క్యాషియర్ భర్త తన భర్తతో కలిసి 65 లక్షల నగదు, ఓ ప్రైవేట్ గోల్డ్ లోన్ బ్యాంకులో పనిచేసే వ్యక్తి సైతం 2 లక్షలు ఇచ్చానని తెలిపారు. బాధితులకు చెప్పిన ప్రకారం డబ్బులు చెల్లించకుండా వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. పైగా తీసుకున్న సొమ్ము సైతం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఆశ్రయించనున్నారు. అధిక వడ్డీలకు స్వల్ప కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తానని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలని, ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నా ఇలాంటి నేరాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. నైట్ మొత్తం చెప్తా నేను సినిమాలలో చూసిన కానీ రియల్గా